బీసీలు 93 కులాలకు సామాజిక న్యాయం జరగాలి, రాజ్యాధికారం రావాలి అనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీలో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ని గవర్నర్ గారికి పంపితే ఇవాళ గవర్నర్ గారు మోడీ గారి ఆదేశాల మేరకు రాష్ట్రపతికి పంపకుండా జాప్యం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రజానికం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముస్లింలు కలుపుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఉంది. ముస్లింలను తీసేసి ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మాకు అభ్యంతరం లేదంటుంది. మేము ఇవాళ సోటిగా బీజేపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ ఓటు హక్కు లేదా? ఇది సెక్యులర్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇవాళ ముస్లింలకు హక్కు ఉంది, బీసీలకు హక్కు ఉంది, ఓసీలకు అందరూ సబ్బండ వర్గాలు ఈరోజు ఈ దేశంలో జీవించడానికి రాజ్యాంగంలో హక్కు ఉంది. ఇవాళ ముస్లింలను వేరు చేసి ముస్లింలు ఏదో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండని చెప్పి దొంగసాటు మాటలు చెప్పి ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా బీసీల వ్యతిరేకంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజానికానికి అర్థమైంది. ఇవాళ ప్రజాక్షేత్రంలో బీజేపీని పొందబెట్టడానికి ఇవాళ బీసీలు కంకణబద్ధమైన విషయాన్ని ఈరోజు బీజేపీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీ రిజర్వేషన్లను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఇవాళ బంధు కాదు పొందబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇవాళ బీజేపీ వివరిస్తున్నటువంటి తీరు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలామంది మిత్రులు చెప్పారు నరేంద్ర మోడీ బీసీ ఇవాళ బీసీకి వ్యతిరేకమని. వాస్తవమే, కానీ నరేంద్ర మోడీ యొక్క ప్రాణం ఏడుందంటే ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంది. ఆర్ఎస్ఎస్ చేతిలో కీలకమైనటువంటి నిర్ణయం. ఇవాళ ఆర్ఎస్ఎస్ చేతిలో బందీ అయినటువంటి మోదీ ఏ నిర్ణయం తీసుకోలేదనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనించాలి. అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, అకాలీదళ్ మొత్తం మతోన్మాద శక్తులను ఈరోజు ఏకమై ఈరోజు బీసీల మీద దాడి చేస్తూ ఉన్నది. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీసీలారా ఏకంగా